రాజమౌళి గారి వారణాసి సినిమా ట్రైలర్లో ఈ అమ్మవారిని మీరు చూసే ఉంటారు. ఈ అమ్మ స్వరూపం ఏంటి ఇంత చిత్రంగా ఉంది అని అనిపిస్తుంది. ఎవరి అమ్మ? గుప్త నవరాత్రుల్లో 5వ రోజుకు స్వాగతం. ఇవాల్టి రోజున చిన్నమస్తా స్వరూపాన్ని ఆరాధించుకుంటున్నాం. ఈ అమ్మ పేరే ఎంత విచిత్రంగా ఉంది చూడండి. చిన్నమస్తా, మస్తకము అంటే తల, చిన్నమస్తా అంటే తెగిపడిన తల ఉన్నటువంటి దానా అని అర్థం. అమ్మవారి తల తెగిపడిపోవడం ఏంటి? దీని వెనకాల ఉన్నటువంటి కథ ఏంటి? ఒకానొకనాడు పార్వతీదేవి తన పరిచారికలైనటువంటి జయ విజయులతో పాటు మందాకిని నదిలో స్నానం చేస్తుందట. అయితే ఎంత ఆలస్యమైపోయినా అమ్మవారు రాకపోయేసరికి జయ విజయులకు దాహం వేసి అమ్మవారిని విసిగించడం మొదలుపెట్టారట. అయితే అమ్మ తన చేతి గోటితో తన తలను తనే తెంచేసి అందులోంచి వచ్చినటువంటి 3 రక్తధారల్ని 2 జయ విజయులకు ఇచ్చి 3వ రక్తధార తనే తాగిందట. ఎందుకు ఈ కథ ఇంత చిత్రంగా ఉంది? దీని వెనకాల ఒక సింబాలిజం ఉంది. శాస్త్రీయంగా తలను అహంకారంతో పోలుస్తారు. చిన్నమస్త అంటే తల తెగిపడము అంటే మన అహంకారం తెగిపట్టము. అంటే ఈ అమ్మను ఆరాధిస్తే మనము అనేటువంటి అహంకారాన్ని మనం దాటి అమ్మ అనేటువంటి ప్రజ్ఞా స్వరూపంలోకి చేరుకుంటామట. అంతేకాదు, ఈ అమ్మవారి రూపాన్ని చూడండి. ఎర్రగా మైథునము చేసుకున్నటువంటి స్త్రీ పురుషుల యొక్క జంట మీద కాలు పెట్టి ఈ రక్తధారలను జయ విజయులకు ఇస్తుందట. అంటే కామము అనేటువంటి కోరికను దాటి మనలోని కుండలిని శక్తిని జాగృతం చేయగలిగి మనలోని ప్రాణాధారాన్ని ఎవేకం చేయగలుగుతుందట. తంత్రోపాసనలో చిన్నమస్తా స్వరూపము అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. ఈ అమ్మవారి యొక్క మంత్రము ఓం చిన్నమస్తా దేవతాయే నమః. ఈ విషయాలు తెలియని వారికి ఈ రీల్ని షేర్ చేయండి. ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి ఫాలో కొట్టేసేయండి. ఓం శ్రీమాత్రే నమః.